అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి దక్కిన అతిపెద్ద వరం ఏమిటంటే మన రాజధానిని మనమే నిర్మించుకోవడం. అది చాలా అరుదుగా దక్కే అవకాశం. మనకి కావాల్సిన నగరాన్ని మనమే నిర్మించుకుంటున్నాం. సో దానివలన భవిష్యత్తు అవసరాలు కూడా మనం ముందుగానే ఊహించి అంచనా వేసి దానికి తగ్గట్టుగా నిర్మాణం జరుగుతోంది ఇప్పుడు. ఇది చాలా మంచి అవకాశం. నగరంగా ఉంటే ఆల్రెడీ నగరంలో జనజీవనం ఉండి అక్కడ బిల్డింగ్స్ అవన్నీ భారీగా ఉంటే దాన్ని రాజధానిగా వాడుకోవడం వేరు, ఖాళీ స్థలాలను సమీకరించి రాజధాని నగరం నిర్మించడం వేరు. అలా నిర్మిస్తే అద్భుతంగా మన విజన్కి తగ్గట్టు, మన వ్యూకి తగ్గట్టు నిర్మించవచ్చు. అదే ఇప్పుడు అమరావతి నిర్మాణం. ఇది అద్భుతమైన అవకాశం. ఈ ఫార్ములా అర్థం కాని వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళకి దాని మంచి తెలిసినా రాజకీయంగా విభేదిస్తారు, కావాలని వివాదాలు సృష్టిస్తారు. వాళ్ళని పక్కన పెట్టేయచ్చు, ఆ పార్టీని పక్కన పెట్టేయచ్చు, జనం చూసుకుంటారు. ఇక్కడ అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం ఒక మంచి చేయొచ్చు. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ జనాలకు చూపించే అవకాశం ఉంది. అదేమిటంటే అమరావతి రాజధానిలో ప్రస్తుతం 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రోడ్లు అయితేనేమి, రిటర్నబుల్ ఫ్లాట్ల డెవలప్మెంట్ అయితేనేమి, ట్రైన్లు అయితేనేమి, అండ్ అక్కడ రకరకాల భవనాలు అయితేనేమి. సో ఇవన్నీ కూడా సుమారుగా 62,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇవి 2028 నాటికి సుమారుగా ఒక 70 నుంచి 80% పూర్తి చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ తర్వాత ఇంకా మిగిలిన కేంద్ర ప్రభుత్వ రంగ కార్యాలయాలు కావచ్చు అండ్ వివిధ ప్రైవేట్ సంస్థలు కావచ్చు తర్వాత వస్తాయి. అంటే 2028 డిసెంబర్ నాటికి ఐకానిక్ టవర్స్ 5 పూర్తి చేసి, అసెంబ్లీ అండ్ శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణాలు పూర్తి చేసి, ఎన్ఆర్టీ టవర్స్ ఇవి పూర్తి చేసి, అండ్ క్వాంటమ్కి సంబంధించిన భవనాలు ఇంకో ఏడాదిలో పూర్తి చేసి, ఇలా రాజధానికి ఒక రూపురేఖలు తీసుకురావాలి అనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఇప్పుడు ఆ పనులన్నీ జరుగుతున్నాయి, రేయింబవళ్ళు జరుగుతున్నాయి. దాదాపుగా 20 నుంచి 25,000 మంది కార్మికులు అమరావతిలో రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. అద్భుతంగా జరుగుతోంది. సో ప్రభుత్వం ఎందుకు వేరే ప్రాంతాల వాళ్ళని అమరావతి చూపించకూడదు? అమరావతి రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుందో ఎందుకు చూపించకూడదు? ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకంటే ఎప్పుడో నిర్మాణాలు పూర్తి అయిపోయిన తర్వాత చూపించే కంటే ఇప్పుడే చూపిస్తే మంచిదేమో. అప్పుడు చూడండి, ఆ మధ్య 2019 ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చూపించారు కదా. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతుల్ని బస్సుల ద్వారా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్లి ప్రాజెక్టును చూపించారు. అయితే అఫ్కోర్స్ అది భజనగా మారిపోయిందిలే. అక్కడే అనుకుంటా జయము జయము చంద్రన్న జయమునికి చంద్రన్న అని పాట పాడింది అక్కడే కదా. అది బాగా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. సో అటువంటి కచేరీలు, అటువంటి భజనలు లేకుండా, అటువంటి డబ్బాలు, అటువంటి సెల్ఫ్ డబ్బాలు, అటువంటి ఎలివేషన్స్ లేకుండా ఓన్లీ అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు, అటు విజయనగరం నుంచి ఇటు అనంతపురం వరకు, సో మొత్తం ఆ చివరి వాళ్ళని ఈ చివరి వాళ్ళని కూడా నియోజకవర్గానికి ఒక 200 మందినో 300 మందినో వీలైతే రాజధాని అమరావతి నగర నిర్మాణం చూపిస్తే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చూపిస్తే వాళ్ళకి రాజధాని విషయంలో ఒక ఎమోషన్ క్రియేట్ అవుద్ది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది, ఒక ఎఫెక్షన్ క్రియేట్ అవుద్ది. అండ్ వాళ్ళకి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది. ఎస్, ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయి, రాజధాని ఏంటి, ఎక్కడి నుంచి రాజధానికి వెళ్తాం, సెక్రటేరియట్ ఏంటి, అసెంబ్లీ ఏంటి, జిఏడి టవర్స్ ఏంటి, ఐకానిక్ టవర్స్ ఏంటి, E8 రోడ్లు ఏంటి, E3 రోడ్లు ఏంటి, సీడీ యాక్సెస్ రోడ్డు ఏంటి, బ్రిడ్జీలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ ఇప్పటి వరకు బొమ్మలు మాత్రమే చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో బొమ్మలు, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో బొమ్మలే చూపిస్తున్నారు. అవి నేరుగా చూపించే అవకాశం దక్కుద్ది. అది అలా చూడడం వలన అరే ఇంత అద్భుతమైన కట్టడాలు ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే ఈయనేంటి మావిగన అంటాడు, ఎక్కడెక్కడో రాజధాని అంటాడేంటి, 3 రాజధానులు అంటాడేంటి, ఇవి కళ్ళెదురుగా జరుగుతుంటే కనిపించట్లేదా అని ఒక 100 మంది చూస్తే ఆ 100 మంది 1000 మందికి చెప్తారు. ఒక 10 మంది వెళ్ళి చూస్తే ఆ 10 మంది 100 మందికి చెప్తారు. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు చెప్తారు, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, లెట్ దెమ్ టాక్. వాళ్ళకేమీ మీరు భజన చేయండి, మీరు వచ్చారు కదా, మేము మీకు చూపించాం కదా, మీరు భజన చేయండి అని చెప్పక్కర్లా. ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూశారంటే ఖచ్చితంగా నిర్మాణం, ఆ స్ట్రక్చరు, ఆ పనులు, ఆ తీరు నచ్చుద్ది కాబట్టి వాళ్ళే చెప్తారు, ఒరే మన రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతుందిరా, సో ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, నగరం మీద ఒక నమ్మకం క్రియేట్ అయింది నాకు, సో ఒక 5 ఏళ్ల తర్వాత మన రాజధాని అద్భుతంగా ఉండబోతుందని వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటారు. అది ఒక వైబ్ క్రియేట్ చేస్తుంది.
అది ఎందుకంటే ఇప్పుడు రాజధాని అంటే రెగ్యులర్గా ఏదో అప్పుడప్పుడు ఆ సెక్రటేరియట్ పని మీద వచ్చే వాళ్ళకో, లేదంటే ఆ విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఆ ఏరియాలో ఉన్నవారికో దాని గురించి తెలుస్తుంది, లేదా సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప అందరికీ తెలియట్లా. సో అందుకని అందరికీ తెలియాలంటే ఇటువంటి చేయడం బెటర్. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో 2019 ఎన్నికల ముందు పోలవరం తీసుకెళ్ళి కచేరీ పెట్టారు కదా, అటువంటి కచేరీలు పెట్టొద్దు, ఎలివేషన్లో పెట్టొద్దు. జస్ట్ వెళ్తారు, చూస్తారు, ఆ తర్వాత వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. అది బాగుంటుంది, అది ప్రభుత్వానికి కూడా మంచి చేస్తుంది. వైసీపీ రాజధాని విషయంలో ఫ్యూచర్లో ఎటువంటి కుట్రలు చేయాలన్నా ఆ కుట్రలకు అడ్డుకట్ట కూడా ఆటోమేటిక్గా జనమే వేస్తారు అప్పుడు.